కుప్పంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మ అమ్మవారికి అయితే జాతర జరుగుతుంది. ఇయర్కి ఒకసారి 2 days చాలా బాగుంటుంది. ట్యూస్డే వెన్స్డే నేనైతే వెన్స్డే వచ్చాను టెంపుల్ కాడికి. అయితే ఈవినింగ్ అయితే 3:30 అవుతుంది. ఇంకా మార్నింగ్ అయితే సీఎం సార్ వస్తున్నారు, మేడం వస్తున్నారు కదా, సో అప్పుడైతే ఫుల్ రష్ ఉంటారు అనేసి ఈవినింగ్ టైం వచ్చాను. అప్పుడు కూడా ఫుల్ రష్గా ఉన్నారు. దర్శనానికి అయితే ఎక్కువ మంది వెళ్తున్నారు. ఇక్కడ వచ్చేసి ఎక్కువ మంది వేషాలు కూడా వేసుకొస్తారు. ఏదైనా అమ్మవారిని వచ్చేసి కోరిన కోరికలు తీరితేగిన వేషాలు వేసుకొస్తారు. అమ్మాయిలు వచ్చేసి అబ్బాయిలుగా, అబ్బాయిలు వచ్చి అమ్మాయిలకి వేషాలు వేసుకొచ్చి అమ్మవారికి అయితే దర్శనం చేసుకుని మొక్కుబోడు అయితే చెల్లిస్తారు. ఇక్కడ వచ్చేసి గొరపట్లు కొడతారు, తర్వాత కోళ్ళు కూడా కోస్తారు. ఇక్కడ అమ్మవారి ముందర ఇక్కడేనండి కోళ్ళు కోస్తారు, గొరపట్లు కూడా కొడతారనమాట. ఏదైనా మొక్కుబోళ్ళు ఉంటే ఇంకా సెలిబ్రేట్ చేసుకొని ఇంకా దీపాలు కూడా చెల్లిస్తారు అమ్మవారికి. అయితే ఏదైనా మనము కోరుకునే బట్టి ఇక్కడైతే కోరికలు నెరవేరుతాయి. సో అప్పుడైతే మొక్కుబోళ్ళు అయితే తీర్చవచ్చు. చాలామంది అయితే వచ్చారు. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. 3 years అయిపోయింది నేనైతే టెంపుల్ కాడికి వచ్చి. నాకు చిన్నప్పటి నుండి చూస్తున్నాను. మా నాన్న అయితే ఎప్పుడు మా అమ్మ వాళ్ళు అయితే తీసుకుని వెళ్ళేవాళ్ళు తిరుపతి గంగమ్మ జాతరకి. అయితే 3 days నుంచి వెయిట్ చేస్తున్నాను. అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళాలి, ఎప్పుడు వెన్స్డే వస్తుంది అనేసి. జాతర మాత్రం చాలా బాగా జరిగింది. అమ్మవారిని చూపిస్తాను రండి. సిరీస్ రోజు అయితే ఇంకా బాగుండింది. అందరూ దర్శించుకోండి. నేనైతే దర్శనం చేసుకొని తర్వాత మా భవిష్యకి అయితే ఇంకా ఆడుకునే బొమ్మలు కావాలని చెప్పింది. అందుకనేసి బొమ్మలు అయితే కొనుక్కుంటున్నాము. ఇంకా మా అమ్మమ్మ మా అత్త అయితే ఒక సైడ్ అయితే కూర్చున్నారు. దర్శనం చేసుకుని వచ్చాము కదా. మా భవిష్యత్ చూడండి ఇంకా డల్ అయిపోయింది, నిద్ర వస్తుందంట. ఇంకా అప్పుడైతే అబ్జర్వ్ చేస్తుంది చాలామందిని, అసలు ఎక్కడికి వచ్చాము మనము అనేసి. ఇంకా పిల్లల్ని అయితే అప్పుడప్పుడు ఇలా తీసుకుని వెళ్తే టెంపుల్కి వాళ్ళకి మైండ్ బాగుంటుంది కదా, రిలాక్స్గా ఉంటుంది, వాళ్ళు కూడా యాక్టివిటీస్ బాగుంటుంది అనేసి వచ్చాము. సో ఈ టెంపుల్ కాడ చూడండి చాలా బాగుంది కదా. అసలు అయితే అమ్మవారు అయితే ఇక్కడైతే కుప్పంలో చాలా పవర్ఫుల్ గాడ్ అనమాట. ఇంకా టెంపుల్ కాడికి వచ్చి అన్నీ తీసుకొని ఐస్ క్రీమ్ షాప్కి వెళ్ళి ఐస్ అయితే తినేసి ఇంటికైతే ఎంతమంది కుప్పం వాళ్ళు ఉన్నారో కామెంట్ చేయండి. ఎంతమంది టెంపుల్కి వచ్చారో కామెంట్స్ లైక్ చేయండి.